నువ్వు ఏ స్థితిలో పడిపోయావో జ్ఞాపకం చేసుకో అంటున్నాడు. అంటే చూడండి ఎంత ఖచ్చితంగా దేవుడు మాట్లాడుతున్నాడు. జ్ఞాపకం ఉండదు ఒక్కోసారి మనకి. మనం చేసిన పొరపాటు మనకి జ్ఞాపకం ఉండదు. మనం చేసేది కరెక్టే అనుకుని మనం వెళ్ళిపోతూ ఉంటాం. సహోదరులారా, దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. శ్రద్ధగా అంగీకరించి మాటలు. దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు దాన్ని సరి చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. సరి చేసుకోలేదంటే అర్థం ఏంటంటే మన ప్రాణం పోవడానికి చాలా దగ్గరగా మనం ఉన్నామని అర్థం. అవమానాలకి నిందలకి మనం దగ్గరగా ఉన్నామని అర్థం. సమస్యలకు, సుడిగుండాలకి, రోగాలకి అతి శీఘ్రంగా దగ్గరికి వెళ్తున్నామని అర్థం. నువ్వు మారు మనసు పొందకపోతే ఏ స్థితిలో నువ్వు పడిపోయావో, ఎక్కడ నీవు పడిపోయావో ఒక్కసారి నీవు జ్ఞాపకం చేసుకో. లేకపోతే భయంకరమైన సమస్య నువ్వు అనుభవిస్తావు. నీ దీపస్తంభాన్ని నీ దగ్గర నుంచి నేను తీసివేస్తానని చెప్పేసి అన్నాడు. సహోదరులు,